మమతా బెనర్జీ రాజీనామా చేసేది లేదు అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్లు వచ్చాయి. టీఎంసీ 80 గెలిచింది. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ ఓడిపోయిన మమతా బెనర్జీ రాజీనామా చేసేది లేదు అంటున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఓడిపోయిన తర్వాత కూడా మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? కాన్స్టిట్యూషనల్ క్రైసిస్కి దారితీస్తుందా? ఇది మొదటి అంశం. ఇక రెండోది, అసలు మమత ఎందుకు రాజీనామా చేయను అంటున్నారు? దానికి ఆమె చెప్తున్న కారణాలేంటి? అవి సహేతుకమైనవేనా? ఈ రెండు అంశాలని చూద్దాం. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us. మొదటిది, మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం పదవిలో ఉన్న వాళ్ళు గవర్నర్ని కలుస్తారు, రాజీనామా చేస్తారు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది సహజంగా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ ఓడిపోయినా రాజీనామా చేసేది లేదంటున్నారు మమతా బెనర్జీ. మరి ఇలాంటప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అదేంటంటే, వాస్తవానికి రాజ్యాంగంలో ఇలాంటి పరిస్థితిపై ఎక్కడా రాసి లేదు. సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు రాజీనామా చేస్తారని రాజ్యాంగం రాసినప్పుడు అనుకొని ఉంటారు. కాబట్టే ఇలాంటి పరిణామం మన దేశంలో ఇప్పుడు మొదటిసారి జరిగినప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడుతోంది. మమతా బెనర్జీ ఇప్పుడు రాజీనామా చేయకపోతే గవర్నర్ జోక్యం చేసుకొని బర్తరఫ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆర్టికల్ 164 ప్రకారం మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసే అవకాశం ఉంటుంది. పైగా కోర్టుల్లో కూడా మమత వాదన ఎక్కడా నిలబడే ఛాన్స్ లేదు. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పడానికి ఏం లేదు. పైగా ఈ విషయం మమతా బెనర్జీకి తెలియదా? ఓడిపోయి రాజీనామా చేయను అంటే చెల్లుతుంది అని ఆవిడ ఎలా అనుకుంటారు? ఖచ్చితంగా అనుకోరు. కానీ ఇక్కడ ఆమె రాజీనామా చేయను అనడం ఒక స్టేట్మెంట్ లాంటిది, అంటే ఒక నిరసన లాంటిది. ఈ ఎన్నికలు జరిగిన తీరుపై, వచ్చిన ఫలితాలపై ఆమె చేస్తున్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇదే మనం మాట్లాడుకోబోయే రెండో అంశం. ఇది ప్రజల తీర్పు కాదు అని మమతా బెనర్జీ అంటున్నారు. కుట్ర చేసి ఎన్నికల్లో గెలిచారంటున్నారు. మాపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల సంఘం, ఈడీ లాంటి సంస్థలు, కేంద్ర బలగాలు అంటున్నారు మమత. మేం ప్రజల తీర్పుతో ఓడిపోలేదు కాబట్టి రాజీనామా చేయను, కుట్రలు చేసి ఓడించారు కాబట్టి, ఫెయిర్ ప్లే లేదు కాబట్టి రాజీనామా చేయను అంటున్నారు. మరి ఈ ఆరోపణలు సహేతుకమైనవేనా? ఇది దేశమంతా ఆలోచించాల్సిన అంశం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై వ్యతిరేకత ఉండడం సహజం. ఆ వ్యతిరేకత ఆమెను ఓడించే స్థాయిలో ఉందా? బీజేపీకి 207 సీట్లు కట్టబెట్టే స్థాయిలో ఉంటుందా? లేక మమత ఆరోపిస్తున్నట్టు కేంద్రం చేసిన కుట్రలే తృణమూల్ని ఓడించాయా? ఇది దేశంలో అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వేసుకోవలసిన ప్రశ్న. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రమాదంలో పడుతున్న సందర్భం ఇది. ఒక రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఓటేయకుండానే ఎన్నికలు పూర్తయ్యాయి. 27 లక్షల మంది ఓటు హక్కు వినియోగించకుండానే ఎన్నికలయ్యాయి, ఫలితాలు వచ్చాయి. మరి వాళ్ళంతా ఓటు వేసి ఉంటే ఏం జరిగేది? బెంగాల్లో 5,000 కంటే ఎక్కువ ఓట్లు డిలీట్ అయిన 187 సీట్లలో 119 బీజేపీ గెలిచింది. వీటిలో 47 చోట్ల తొలగించిన ఓట్ల కంటే గెలిచిన అభ్యర్థి మెజారిటీ తక్కువగా ఉంది. ఇలా కనీసం 100 స్థానాల్లో అక్రమాలు జరిగాయని తృణమూల్ ఆరోపణ చేస్తోంది. లూటీ చేశారు, దోపిడీ చేశారు, ఓట్లను తొలగించి ప్రజల ప్రజాస్వామ్య హక్కులను చంపేశారు అంటున్నారు మమత. కేంద్ర సంస్థలు, వ్యవస్థలు అన్నీ ఒక్కటై రాష్ట్రంలో నెలల తరబడి మొహరించి అనుకూలమైన అధికారులకు పోస్టింగ్ వేసి, సోదాలతో బెదిరింపులకు దిగి, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లలో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి చివరికి మీరు ఈ ఫలితాన్ని సాధించారు అనేదే మమతా బెనర్జీ వాదన. పోలింగ్ సజావుగా సాగి ఉంటే, అర్హులైన ఓటర్లంతా ఓటేసి ఉంటే ఫలితం రివర్స్లో వచ్చేది అనేదే మమతా చెప్తున్నమాట. ఇది చిన్న ఆరోపణ కాదు. ఒక రాష్ట్రంలో లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీలో పెట్టి కోర్టులు కలుగు చేసుకున్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకుండా వ్యవహరించి ఎవరిని ఎందుకు ఓటర్ జాబితాలోంచి తొలగిస్తున్నారో సహేతుకమైన కారణాలు లేకుండా, ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా బతుకున్న వాళ్ళని కాగితాల్లో మాయం చేసి ఎన్నికల్ని పూర్తి చేశారు. ఇది బెంగాల్కే పరిమితమైంది కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరగవచ్చు. ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టే దీనిపై చర్చ జరగాల్సి ఉంది. దేశం ముందుకు నిజాలు రావాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు మమత ఆరోపణలు పక్కన పెట్టి, ఇవి కాకుండా మరేవైనా కారణాలు మమత ఓటమికి కారణమైండొచ్చా అని చూస్తే, మహిళలకు భద్రత, ఈ అంశం ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం చూపిందంటున్నారు. అంటే తృణమూల్కు మహిళా ఓటర్లు ఇంతకాలం చాలా అండగా ఉన్నారు, కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు ఇతర పార్టీలకు మళ్ళారు అని తెలుస్తోంది. దానికి ఉదాహరణే ఆర్జీకర్ ఘటనలో బాధితురాలి తల్లి 28,000కు పైగా మెజారిటీతో గెలిచారు. ఇక మరో కారణం,
3 టర్ములు పాలించిన ప్రభుత్వంపై ఆరోపణలు, అసంతృప్తి చాలా సహజం. అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలకు యాక్సెస్ తగ్గటం, ఇది కూడా మరో కారణం. ఇక బీజేపీ మతపరంగా ఓట్లను సమీకరించడంలో సక్సెస్ అయింది అనే వాదన కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి మమతా బెనర్జీ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే అన్నిటికీ మించి ఎస్ఐఆర్ ప్రక్రియ ఆ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాన్ని రివర్స్ చేసింది అనేదే ఎక్కువ మంది పరిశీలకులు నమ్ముతున్న వాదన.